దీని నుంచి ఏమి లాభం ఉండదు అని అమర్చిపడతారు. కానీ తర్వాత దేవుడు ఏం చేశారంటే ఆహా భూమిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఇంకా సన్, మూన్, స్టార్స్, ఇంకా స్కైని, తర్వాత ఫ్లవర్స్, యానిమల్స్, ఇంకా మమ్మీ, డాడీ, నిన్ను, నన్ను, అమ్మమ్మ, పిన్ని, పిల్లి అందరినీ చేశారు కదా. సో పిల్లలు మీరు చెప్పండి, నీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటమ్మా? నీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి? రోజ్. నీకు ఇష్టమైన ఫ్లవర్ క్యాలీఫ్లవర్. ఓకే. నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటరా? యాపిల్. నీకు బనానా. వెరీ గుడ్. మనం అందరికి చెప్పండి, అందరూ చెప్తాం కదా. మరి నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? నీకు ఇష్టమైన వ్యక్తి అండ్ పర్సన్ మమ్మీయా, డాడీనా, ఆంటీయా? ఎవరు? డాడీ. సో నీకు ఇష్టమైన ట్రీ ఏది? ట్రీ. ఓకే, ట్రీ అని చెప్పలేదు. నీకు ఇష్టమైన యానిమల్ ఏంటి? మంకీ. ఓకే. సో పిల్లలు మనందరికి ఇష్టమైన ఎన్ని ఎవరు చేశారు తెలుసా? మమ్మీని, డాడీని, ఈ ఫ్లవర్స్ ని, యానిమల్స్ ని, ఫ్రూట్స్ ని ఎవరు చేశారు? సో మనం ఏం చెప్పాలి? ప్రతిరోజు యేసయ్యా నాకు ఇచ్చినందుకు చాలా వందనాలని చెప్పారు. అర్థమైందా? మ్యాంగో ఎప్పుడు వస్తుంది? ఎంతమందికి ఇష్టం మ్యాంగో అంటే? మ్యాంగో కదా, హెచ్బిఎస్ కంటే కూడా మ్యాంగో అంటేనే ఇష్టం కదా కదా. మ్యాంగో కొరకు ఏమైనా చేస్తాం. ఓకే, రైట్ పిల్లలు. ఓకే. సో మనము ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. సో దీని నుంచి ఏం చేద్దామో చూద్దాం. ఓకేనా? రైట్. ఓకే, రైట్ పిల్లలు. ఏంటిది? వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? సుబ్బారావు. ఓకే. చరణ్ తేజ. నువ్వు తొందరగా చెప్పకపోతే ఏదో పేరు పెట్టేసుకుంటా. ఓకే. ఎవరైనా డాగ్ ఉందా? ఓకే. ఏ పేరమ్మా? ఓకే. కుక్క పేరు మల్లేశ్వరి. నీ పేరు? ఓకే. ఓకే. అక్క పేరు మల్లేశ్వరి. కుక్క పేరు టామీ. కుక్క పేరు టామీ, అక్క పేరు మల్లేశ్వరి అంట. ఓకే. కుక్కకున్న గొప్ప లక్షణం ఏంటి పిల్లలు? చెప్పు. డాగ్కున్న విశ్వాసం కదా. మరి తన యజమాని ఎవరు? కుక్కకి యజమాని ఎవరైతే ఎవరు పెంచుకుంటే వాళ్ళు యజమాని కదా. ఆ యజమాని కొరకు తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండదు. తెలుసా కదా. కుక్క ఏం చేస్తుంది? ఇన్నంతా కాపలా కాస్తుంది, దొంగ వాళ్ళని రానిదు, కొత్త పర్సన్స్ రానివ్వదు, ఇంకా ఎవరైనా వస్తే ఏం చేస్తుంది? మొరుగుతుంది, ఇంకా అరుస్తుంది, ఇంకా కరుస్తుంది కదా కదా. సో కుక్క ఉన్న జాగ్రత్త రాస్తారు కదా. ఇప్పుడు మనుషులు ఉన్న జాగ్రత్త రాయాలి మనం. ఓకే, రైట్. సో కుక్క చాలా విశ్వాసమైన జంతువు అని మనము చూస్తా ఉన్నాం కదా. సో మరి మన యజమాని ఎవరు? దేవుడు. మన కుక్క యజమాని కొరకు ప్రాణం ఇస్తుంది కదా. మీకు తెలుసా లేదా? ఒక యజమాని చనిపోతే ఒక కుక్క అయితే 3 days వరకు ఏం తినకుండా తను కూడా చనిపోయింది. 3-4 days. అలాంటి కుక్క తెలుసా మీకు? ఎవరు విన్నారా? ఎక్కడన్నా? అంత విశ్వాసం ఉంటే యజమానికి. టీచర్స్ ఎప్పుడన్నా మీరు విన్నారా? తన యజమాని చనిపోతే ఓకే, సో మీ టీచర్స్ అడగడం కావాలంటే అది క్లియర్గా కుక్కకున్న గొప్ప లక్షణం విశ్వాసం. సో మన యజమాని ఎవరు చెప్పండి? ఎంతమంది యేసయ్య కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? ఇప్పుడు చేయని వాళ్ళంతా నిజంగా గేటు దగ్గర గన్ను పట్టుకొని ఎవరైనా వచ్చి యేసయ్య పేరు చెప్తే చంపేస్తామంటే ఎంతమంది చెప్తారు? యేసయ్య నాకు ఇష్టమని ఎంతమంది చెప్తారు? అంతా ఒకటిదే. ఒకవేళ నిజంగా వచ్చాను ఒట్టిగా వచ్చిన చాక్లెట్ ఇస్తానికి వచ్చాను యేసయ్య ఇష్టం లేదని చేస్తారని. నిజంగా పిల్లలు మన యజమాని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా యజమానికి తగిన దాసులుగా ఉండాలి. అర్థమైందా? అమ్మాయి ఇది తీసుకెళ్ళి. సో మనము ఈ దీని నుంచి ఏం నేర్చుకున్నామంటే దేవునికి విశ్వాసంగా మనం ఉండాలి. కుక్క కంటే కూడా ఎక్కువ ఉండాలి. కానీ కనీసం కుక్కకున్న విశ్వాసం అన్నా మనం ఏం చేయాలి? కుక్కకున్న విశ్వాసం అన్నా మనం ఏం చేయాలి? కుక్కకున్న విశ్వాసం మనకి ఉండాలి కదా. అర్థమైందా? సో కుక్కకున్న విశ్వాసం మనం ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనం తప్పనిసరిగా గుర్తించుకుంటాడు. అర్థమైందా? రైట్. సో ఇంకోటి చూద్దాం. హలో పిల్లలు, రైట్. ఇదేం కలర్? రెడ్ అంటే తెలుసా మీకు? రెడ్ ఫర్ యాపిల్. మీ స్కూల్లో నేర్పించారు అది. మా సండే స్కూల్ అయితే రెడ్ అంటే గాడ్స్ లవ్. దేనికి సాదృశ్యం? రెడ్ అంటే గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యం. రైట్. పిల్లలు మరి బైబిల్లో దేవుడు చాలా గిఫ్ట్ ఇస్తున్నాడు కదా. చాలా గిఫ్ట్ ఇస్తున్నాడు. మీరు ఒక గిఫ్ట్ పేరు చెప్తారా? బైబిల్లో దేవుడు చాలా గిఫ్ట్ ఇస్తున్నాడు. నేను క్లూ ఇస్తా. ఇందాక స్టోరీ చెప్పేటప్పుడు గ్రాహం స్టైన్స్ కూడా పరలోకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఇది ఇచ్చి ఉంటాడు అని. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్లో ఉన్న 3 crowns నేమ్స్ చెప్తే అది వాళ్ళకి ఇస్తాయి. 3 crown నేమ్స్ ఎవరు చెప్తారు? తెలుగులో పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు.
3 క్రౌన్ నేమ్స్, కిరీటాలు, 3 కిరీటాల పేర్లు బైబిల్లో ఉన్నాయి. చెప్పగలిగితే వాళ్ళకి నేను ఇస్తాను. ఓకేనా? అలా చెప్పు. అక్క ఆంటీ చెప్పారా? చెప్పు. ఎవరు చెప్తారు? చెప్పు చెప్పు. ట్రై చేయి అట్లీస్ట్ ట్రై చేయి. ఏం పేరు నీ పేరు? అప్పలమ్మ. ఓకే. జీవ కిరీటం బాగా అందిస్తున్నారు కదా, వినపడుతున్నాయి కదా. ఓకే. జీవ కిరీటం, మహిమ కిరీటం, ఇనుప కిరీటం, వెండి కిరీటం, బంగారు కిరీటం. ఎన్ని కిరీటాల పేర్లు చెప్పొచ్చు కదా. అమ్మ తను చెప్పింది 2 పేర్లు చెప్పింది. ఇంకొకటి చెప్పమ్మా, నీకు వచ్చేస్తుంది. జీవ కిరీటం, మహిమ కిరీటం. ముళ్ళ కిరీటం చెప్పావా? దేవుడు ముళ్ళ కిరీటం ఇస్తాడా? ఒకటే చెప్పావు అయితే నువ్వు. ఎవరు చెప్తారు? ఇంకా ఎవరన్నా సరే, ఎవరన్నా అడగను పోనీ, పక్కన పెద్దవాళ్ళు అడగను. నెక్స్ట్ నేనే చెప్తాను. చెప్పనా? మీకు మంచి అనేది కదా, నేనే చెప్పుకుంటా, నేనే ఉంచుకుంటా. ఓకేనా? రైట్. జీవ కిరీటము, మహిమ కిరీటము, వాడబారిన కిరీటము, అక్షయ కిరీటము, ఇంకా నీతి కిరీటం. ఈ కిరీటాలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ముళ్ళ కిరీటం ఏమి ఇవ్వడు. అర్థమైందా? రైట్. సో నేనే పెట్టుకోవాలి ఇది. సో ఇప్పుడు ఎవరు పిలుస్తానంటే నువ్వుగానే రా, నీ గుచ్చుకొని పగిలిపోతుంది. ఓకే రైట్. సో నేనైతే బెల్లుడి కిరీటం ఇస్తున్నా, కానీ మన దేవుడైతే మనకి మహిమ కిరీటం, జీవ కిరీటం, తర్వాత అక్షయ కిరీటం, వాడబారిన కిరీటం దేవుడు మనకి ఇస్తాడు కదా పిల్లలు కదా. సో మన దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రతిరోజు వాటి కొరకు మనం ఎదురు చూడాలి. అర్థమైందా? రైట్ రైట్. క్లాస్ పెడదామా? ఓకే గుడ్. తమ్ముడు తీసుకెళ్తా అక్కడ మీరు పెట్టు. రైట్. ఇంకోటి చూద్దాం. ఓకేనా? మీరు మంచి పిల్లలు కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? పిల్లలు పిల్లలు మంచి మంచి పిల్లలు. రైట్. ఏ కలర్ ఇది? ఎల్లో ఫర్ ధర్తి బెల్లం కదా. అది అక్కడ స్కూల్లో కదా, స్కూల్లో. ఇక్కడ ఏం చెప్పాలంటే ఎల్లో దేనికంటే హెవెన్, దేనికి? పరలోక రాజ్యానికి సాదృశ్యం. అర్థమైందా? పరలోకంలో ఏముంటది? అబ్బా, హోంవర్క్ అయితే అస్సలు ఉండదు కదా. పరలోకంలో ఎప్పుడు సంతోషం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఏడుపు ఉండదు, రోదన ఉండదు, శోధన ఉండదు, బాధ ఉండదు, మమ్మీ డాడీ గోల కూడా కదా. సో ఏం చేద్దాం చూద్దాం. జిరాఫీ కదా. జిరాఫీలో లక్షణం ఏంటి చెప్పండి? దానికి ఉన్న క్వాలిటీ ఏంటి? లాంగ్ నెక్ ఉంటుంది కదా, లాంగ్ నెక్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఉన్న ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా నాన్న, ఇక్కడ చాలా మంది ఉన్నాం. మన నోస్ ఉందా? అందరికి ఉన్న నోస్ ఉందా? కొంతమంది నోస్ ఎలా ఉంటుంది? లావు దొడ్డుగా ఉంటుంది. కొంతమంది నోస్ ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. కొంతమంది నోస్ అనే ఉంటుంది, 2 హోల్సే ఉంటాయి కదా. పిల్లలు మన ముక్కును చూస్తే ఈ వరల్డ్ లో ఎవరి ముక్కుతో మ్యాచ్ అవ్వదు తెలుసా మీకు? 600 crores పైన ఉన్నారు ఇక్కడ ఉన్న వరల్డ్ పాపులేషన్ అంతా 600 crores పైన ఉన్నారు. మన నోస్ ఒక్కరితో కూడా మ్యాచ్ అవ్వదు, మన ఇయర్స్ ఒక్కరితో కూడా మ్యాచ్ అవ్వదు. మన ఇయరే. అర్థమైందా? సో దేవుడు మనల్ని ఎలా చేసిన తెలుసా? యూనిక్ గా తయారు. పిల్లలు మంచి మంచి పిల్లలు అంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా తన చేతితో యూనిక్ గా తయారు చేశాడు. యూనిక్ గా అంటే ఎవరు అర్థమైందా? చాలా మంది అయ్యో పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, అయ్యో నా ముక్కు లేదు, ముక్కు ఎట్లా ఉంది, అట్లా ఉంది, చెవిట్లా ఉందని చాలా బాధపడతాం. కానీ దేవుడు పైన చోట కానీ దేవుడు దేని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయంలో మన మాటలు ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. మీరు మీ యొక్క షేప్ చూసి ఎవరు కూడా బాధపడదు. ఏం చూస్తాడు దేవుడు? హృదయాన్ని చూస్తాడు కదా. ఓకే రైట్. సో ఇది ఎవరికి ఇద్దాము? తర్వాత ఇంకా లాస్ట్ 2. ఓకేనా? ఇంకా 2 ఐటమ్స్ చేస్తాను. వెళ్ళిపోతుంది, టైం కూడా అయిపోతుంది కదా, మనకు చాలా టైం అయిపోయింది.
బయ్యా వైట్. రైట్. సో వైట్ కలర్ అంటే దేనికి సాదృశ్యం? పీస్. అయితే నేనే చెప్తానంటే హోలీ లైఫ్. దేనికి సాదృశ్యం? హోలీ లైఫ్. మనం బ్యాప్టిజం తీసుకున్న దానికి సాదృశ్యం అన్నమాట. ఓకేనా? రైట్. రైట్. సో వైట్. ఓకే, పిలిచేవారా? ఓకే, వైట్ కలర్ ఏం చేద్దామో చూద్దాం. ఓకేనా? రైట్. ఎవరిదాన్ని పిలిస్తే వస్తుంది. ఇది పిలవద్దు దయచేసి. పిలుస్తారా? వైట్ అంటే రాదు, దీనికి వేరే నేమ్ ఉంది. స్నేక్ అనకుండా. ఏంటండి? ఎప్పుడైతే మనము ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తామో, ఏసై మన హృదయంలో ఉంటాడో, ఏసై మాటలు మన హృదయంలో ఉంటాయో, అప్పుడు మనం ఎవరితో ఫైట్ చేయొచ్చు? సాతానుతో మనము ఫైట్ చేయొచ్చు. ఏసైని మనం ఫ్రెండ్షిప్ చేస్తే సాతానుతో ఫైటింగ్ చేయొచ్చు. అర్థమైందా? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏసయ్యతో ఫ్రెండ్షిప్ బల్లే 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 బల్లే. ఏసయ్యతో ఫ్రెండ్షిప్ బల్లే 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 బల్లే. సాతానుతో ఫైటింగ్ డిషుం 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 డిషుం. సాతానుతో ఫైటింగ్ డిషుం 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 డిషుం. మాటలలో, చూపులలో, వినికిడిలో, ప్రవర్తనలో, మన ప్రతి దాంట్లో కూడా మనం ఏసైతే మనము ఫ్రెండ్షిప్ చేస్తే సాతాను మనం జయించవచ్చు. ఇదేమో క్రాస్ లాగా ఉంది, ఇదేమో స్వాడ్ లాగా ఉంది, కత్తి లాగా ఉంది, చాకు లాగా ఉంది, నైఫ్ లాగా ఉంది, ఖడ్గం లాగా ఉంది. ఇంకా అన్ని చెప్పేసి నేను. ఇంకోలాగా ఎలా ఉంది చెప్పండి? ఇంకోలాగా ఎలా ఉంది? వెరీ గుడ్. ఎల్లో డ్రెస్ రా, ఎల్లో క్యాండిల్ చెప్పింది. వెరీ గుడ్ రా. ఇది క్యాండిల్ లాగా ఉంది కదా. సో పిల్లలు క్యాండిల్ ఏం చేస్తే తెలుసా? మనం ఏసైని తెలుసుకుంటే క్యాండిల్ వెలిగించినట్టు అవుతాయి. ఒక క్యాండిల్ ఎన్ని క్యాండిల్ వెలిగించవచ్చు? చాలా క్యాండిల్ని వెలిగించవచ్చు. ఎప్పుడైతే మనం ఏసైని తెలుసుకుంటామో మనం వెలిగించబడినట్టు లెక్క. సో అనేక మందికి సువార్త చెప్పవచ్చు, అనేక మందిని వెలిగించవచ్చు. సో దయచేసి మనం ఏం చేయాలంటే ఏసైని తెలుసుకోవాలి కదా. ఓకేనా? రైట్. ఇది నేను తిరిగిస్తున్నాను, ఎందుకంటే ఒక్కడే తనపడే చెప్పాడు కాబట్టి. ఓకేనా? క్లాస్ కొడదామా? సో దీనిలో ఏముంది? క్రాస్ ఉంది, స్వర్డ్ ఉంది, ఇంకా క్యాండిల్ కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చేయమని చేయండి. ఇంకా తెలుగు బ్లూ ఫర్ బాయ్స్ అనే బ్లూ అన్నారు. గ్రీన్ కదా. గ్రీన్ కలర్ దేనికి సాదృశ్యం చెప్పండి పిల్లలు? చెట్టు కాదు, గ్రీన్ కానీ చెట్టు పిల్లలు. ఓకే, గ్రీన్ దేనికి సాదృశ్యం అంటే దేవునిలో ఎదుగుటకు సాదృశ్యము. మనం ఎట్లా ఎదుగుతాము? బాగా తిని బాగా, అదేనా? కాదు. ఎలా ఎదుగుతాం మనము? ఎలా గ్రో అవుతాం చెప్పండి? వాక్యం చదవాలి. రీడ్ యువర్ బైబుల్, ప్రే ఎవ్రీడే. ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుల్లో ఎదుగుతూ ఉంటాం. ఓకేనా? రైట్. ఎవరన్నా పిలిచారా దీన్ని? తెలియలేదని పగిలిపోయింది. ఓకే, రైట్. లాస్ట్. ఓకేనా? ఓకే, రైట్ పిల్లలు. గ్రీన్ కదా. గ్రీన్ ఏంటంటే గ్రో కదా. ఓకే, రైట్. సో ఎవరు కావాలి? ఎవరు కావాలన్న వాళ్ళకి ఇవ్వను నేను. నాకు వద్దు అన్న వాళ్ళకి ఇస్తా. వద్దు అన్న ఒకటి అసలు ఇవ్వను. ఓకే, రైట్. కూర్చోండి. ఎవరికి ఎవరు కూర్చోండి. ఎవరికి కూర్చోండి. ఎవరికి ఇవ్వట్లేదు. సారీ ఎవరికి ఇవ్వట్లేదు. నేనే తీసుకెళ్దాం అనుకున్నా. అందరికి ఇచ్చామా? నాకు ఎట్లా మరి? ఓకే, రైట్. చూద్దాం ఏం చేద్దాము. ఇది ఇంపార్టెంట్ మనకి. దీని నుంచి ఏమొస్తుంది, అన్న ఏం చెప్తున్నాడో ఇంపార్టెంట్. అర్థమైందా? బెలూన్ ఏముంది? ఒక 1 డే ఉంటుందా? మహా అయితే 1 డే, మ్యాక్సిమం 1 డే ఉంటుంది. ఆ తర్వాత దాని వాక్యం ఎన్ని రోజులు ఉంటుంది? నిత్యం ఉంటుంది, జీవితాంతం ఉంటుంది, మనతోనే ఉంటుంది, మన హృదయంలోనే ఉంటుంది కదా. వాక్యం ఇంపార్టెంట్. చెట్ట చెప్పేసి ఇచ్చేద్దామా? తప్పు.
అంటే ఆయన చెప్తే ఇచ్చేసాను కదా, అందుకే ముందు నుంచే చెట్టు అని చెప్పి మంచి పిల్లలు చేసినట్టు చేయండి. ఒక్క నిమిషాలు అంటే ఎప్పుడు నేను మాట్లాడే అవకాశం రాకపోవచ్చు, అర్థమైందా? 2 నిమిషాలు ఓపిక పట్టండి. రైట్. పిల్లలకి ఇదేంటి చెప్పండి? పేరెంట్ చెప్పావు కదమ్మా, పేరెంట్ కదా, అరవద్దు చెప్పండి. పేరెంట్ బర్డ్స్ లో కల్లా అందమైన బర్డ్ పేరెంట్ కదా. మరి బైబిల్లో అందం గురించి ఏం చెప్పిందంటే, అందము డాష్ ఏంటి? అందము మోసగలదు, సౌందర్యము వ్యర్థము, వివేకం లేని స్త్రీ 10 ముక్కులున్న బంగారు కాపీ పట్టింది. అంటే బైబిల్లో అందానికి ప్రాముఖ్యత ఎక్కడా కూడా లేదు. చాలా మంది నేను అందంగా లేదు కదా, నన్ను దేవుడు ఇష్టపడతాను లేడు అని అనుకుంటాం, కానీ ఎక్కువ అందం గురించి ఆలోచిస్తాం. మరి దేవుడు పై రూపాన్ని చూడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. సో నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు, అర్థమైందా? సో దేవుడు నిన్ను ఇష్టపడాలంటే హృదయాన్ని మంచిగా ఉండాలి. హృదయం మంచిగా ఉండడం అంటే మాటలు, చేతలు, పనులు, ఆలోచనలు, బిహేవియర్, యాటిట్యూడ్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవి మనకి ఉండాలి, అర్థమైందా? సో ఇది నేను ఎవరికి ఇస్తానంటే ఎవరు అట్లా ఎవరికి ఇవ్వను నేను, ఓకేనా? రైట్. అక్కడ మీరే ఉంటారు. రైట్. ఈ అవకాశం ఇచ్చిన మరి చర్చి వారికి, బ్రదర్స్ అందరికీ, తర్వాత సండే స్కూల్ టీచర్స్కి, సండే స్కూల్ ఎవరైతే నడిపిస్తారో ఈ సిబిఎస్ అందరికీ కూడా వాళ్ళందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్.